ఓం గం గణపతయే నమః. అసలు పసుపు వినాయకుడిని పసుపుతో ఎందుకు చేయాలి అనేది చాలామందికి తెలియదు, తెలుసుకుంటారని కోరుచున్నాం. ఈ యొక్క వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సమస్త శుభకార్యాలకి పసుపుతో వినాయకుని చేయాలి. మనం ఏ పూజ కానీ, ఏ వ్రతం కానీ, ఏ శుభకార్యం కానీ ప్రారంభిస్తే ముందుగా పసుపుతో వినాయకుని చేయాలి. అసలు పసుపుతో గణపతి పూజ వెనక కథార్థం ఏమిటి? పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసులు ఉండేవారు. బ్రహ్మదేవుని నుంచి అనేకమైన వరాలను తీసుకున్నారు. అయితే ఆ వరాల వల్ల మూడు లోకాలకి సుఖ సంతోషాలు లేవు, చాలా బాధలు పడుతున్నారు. ఆకాశంలో 3 నగరాలను నిర్మించుకుని దేవతలను, ప్రజల్ని కూడా చాలా బాధ పెట్టడం జరిగింది. ప్రజలు, దేవతలు కూడా ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు వరమిచ్చాడు. నేను మీకు అభయమిస్తున్నాను, రక్షిస్తానని చెప్పాడు. వెంటనే కూడా పరమేశ్వరుడికి ఒక ఉపాయం వచ్చింది. ఏమిటా ఉపాయం? నంది అంటే వాహనాన్ని పిలిచి నందిని ఆ 3 నగరాలు వెళ్ళమని తన కొమ్ములతో ఎత్తి పట్టుకుని ఉపదేశించాడు. నంది ఆ 3 నగరాలకి వెళ్ళి తన కొమ్ములపై ఎత్తు పట్టుకుని వచ్చి ఆ నగరంలో సహా త్రిపురాసురులను సంహరించి, ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి పడిపోయిందండి. పడిపోతే ఆ కొమ్ము కోసం వెతకడం ప్రారంభించారు. అయితే గణపతి వెంటనే కూడా అనుగ్రహంతో అప్పుడు గణపతి ఆ కొమ్ము ఎక్కడ ఉందా అని వెతకగా తెచ్చాడు. ఆ కొమ్ము దొరికిన నందిని ఎంతో ఆనందం కలిగింది. ఆనందాన్ని చూసిన శివుడు నందితో ఇలా అన్నాడు. ఏమిటి? నంది, నీ యొక్క పసుపు కొమ్ము పడిన చోట వెలచిన పసుపు కొమ్ములు అంటే చూర్ణి అంటే పసుపు, వచ్చిన పసుపుతో గణపతి తయారు చేసి ఏ పూజ అయినా మొదటి పూజించాలి. అప్పటి నుండి పసుపు తయారు చేసి గణపతికి మొదటి పూజ ప్రారంభించారు భక్తుల విశ్వాసం. అందుకే గణపతి ఆదిదేవుడు, ప్రథమ దేవుడు, విఘ్నేశ్వరుడు అయ్యారు. ఓం గం గణపతే నమః. వినాయకుడి పూజలో ముఖ్యమైనది, వినాయకుడి పూజలో మనం మనస్సు ప్రశాంతతగా ఉండాలి. స్వామి ఎదురుగా కూర్చొని భక్తితో ధ్యానం చేయాలి. ఎంతో ముఖ్యమైనది. గణపతి కుదురుగా స్థిరంగా కూర్చునేవారంటే ఎంతో ఇష్టమని భక్తుల విశ్వాసం. అందుకే పూజలో స్వామిని ఉద్దేశిస్తారు. స్థిరోభవ, వరదోభవ, సుప్రసన్నోభవ, స్థిర ప్రసేద స్వాగతం స్వాగతం అని గణపతి స్వాగతం చెప్పుతూ అందరూ కూడా ఈ మంత్రాన్ని చెప్పండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో గణాది ప్రచోదయాత్. ఆ గణపతి మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆయురారోగ్య భోగ భాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సర్వం శుభం.